హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి క్లర్క్ ఫుల్ మాక్ టెస్ట్ 13 యొక్క అనాలిసిస్ అండ్ ప్రాక్టీస్ అయితే చూడబోతున్నాం. అనాలిసిస్ అండ్ మాక్స్ రాశాను, సారీ, అనాలిసిస్ అండ్ ప్రాక్టీస్. ఓకే, అండ్ ఈ అనాలిసిస్ చేసే ముందు ఓన్లీ 2 రూల్సే మీకు ఉంటాయి. ఫస్ట్ రూల్ ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్. ఫస్ట్ రూల్, ఇది ఎలాంటి టీచింగ్ వీడియో కాదు, జస్ట్ లెర్నింగ్ వీడియో. అది నా లెర్నింగ్ అయినా అవ్వచ్చు, మీ లెర్నింగ్ అయినా అవ్వచ్చు. ఒక్క బిట్ అయినా కనీసం మీకు కొత్తగా ఉంటుంది. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు మీకు ఒకవేళ మాక్ టెస్ట్ ఏ రకంగా అటెంప్ట్ చేస్తున్నానో అని మీకు డౌట్ ఉంటే మాక్ టెస్ట్ వీడియో చూడొచ్చు. అది కూడా ఈ వీడియో కన్నా ముందే అప్లోడ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటంటే, ఇందులో వచ్చిన ప్రతి క్వశ్చన్ నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి. ఇది సెకండ్ రూల్. ఈ 2 రూల్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో అంటే ఈ మాక్ టెస్ట్లో ఫస్ట్ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఎన్ని రాంగ్స్ పెట్టాను. రీజనింగ్లో 4 రాంగ్స్ పెట్టాను, క్వాంట్లో 1 రాంగ్ పెట్టాను. టోటల్ ఎన్ని అటెంప్ట్ చేశాను? 56 అటెంప్ట్ చేశాను. ఎన్ని మార్క్స్ వచ్చాయి నాకు? 49.75 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 80, విచ్ ఈస్ నాట్ దగ్గరగా, అంటే కట్ ఆఫ్ 70 మార్క్స్ ఉంటాయి, 70+ ఉంటే దగ్గరగా కూడా లేను. అట్లీస్ట్ ఏదో ఒక రకంగా స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే తప్ప నేను నా మిగిలిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి నాకు టైం సరిపోదు. సో దానికోసం ఏం చేయాలంటే, ఇలా అనాలిసిస్ వీడియోస్ అన్నీ చూడాలి. ఇంక లేట్ చేయకుండా అనాలిసిస్ వీడియో అయితే చేసేద్దాము. ఓకే, రీజనింగ్లో ఫస్ట్ క్వశ్చన్. నేను ఇది ఎందుకు వదిలేశాను అంటే, క్వశ్చన్ అర్థం కాక వదిలేశాను. ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్స్ అన్నాడు. అంటే ఫస్ట్ లెటర్, థర్డ్ లెటర్ అలా తీసుకోవాలా, లేదా సెకండ్ లెటర్ నుంచి ఆల్టర్నేట్ లెటర్ తీసుకోవాలా అనేది నా డౌట్. ఈ డౌట్ తెలియాలంటే క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి 2 రకాలుగా. ఓకే, every alternate letters are replaced by immediately succeeding letter as per the English alphabet series starting from N. English alphabet series starting from N అంటే రివర్స్ నుంచి చెప్పాడా? Then how many letters will appear twice in the sophomore? స్టార్టింగ్ నుంచి N అన్నాడు. ఓకే, చూద్దాం. MATRICULATION, succeeding letter as per the English alphabet series starting from. ఓకే, N అన్నాడు. N ఆఫ్టర్ O, IJ. ఏవైతే రిపీట్ అవ్వవో అవి సేమ్గా రాసేసుకున్నాము. ఫస్ట్ CRA, MNTUJVB. ఏ లెటర్స్ ట్వైస్ రిపీట్ అయ్యాయి? హౌ మెనీ లెటర్స్? 1. వన్నేనా? J2. T రిపీట్ అయిందా లేదు? B రిపీట్ అయిందా లేదు? L నో, B నో, C ఓన్లీ 2 లెటర్స్. ఆప్షన్ కరెక్టా? ఓకే, 2. స్టార్టింగ్ ఫ్రమ్ J అంటే మన క్వశ్చన్ ఇప్పుడు కరెక్ట్గానే అర్థమైంది. N నుంచి ఆల్టర్నేట్ లెటర్స్ చూడాలి అని. కానీ ఎగ్జామ్ టెన్షన్లో నాకు ఈ క్లారిటీ అనేది రాలేదన్నమాట. దానికి ఏం చేయలేం. మరి ఈ క్వశ్చన్ నేను రాంగ్ వేసాను, ఎందుకో చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా రాంగే. సో 74, 75, 76, 77, 78, 79, 80, 81. ఇది ఒకటి చూసుకుంటే L was born before Y, that there were 4 years in between them. L 1, 2, 3, 4, that is Y. Okay, 8 persons. 1, 2, 3, 4, 5, 6. Already correct 6 అయిపోయాయి. R was born in the immediate year after Y. Okay, 7,
3 years were in between the birth year of R and E. ఓకే, అన్ని R E చూద్దాం. 3 years with 1 2 3 అండ్ E. ఇక్కడ వచ్చే పాసిబిలిటీ ఉంది. 3 years were in between. ఓకే, O was born in the immediate year before E. ఓకే, అయితే ఇంకొక 8th లెటర్ R కింద కానీ L పైన కానీ రావాలి. T was born in the immediate year after N. ఇమీడియట్ ఇయర్ ఆఫ్టర్ N అంటే N తర్వాత కదా, ఫస్ట్ N తర్వాత T. ఓకే, D was born not in an odd year. కింద వస్తే 81, పైన వస్తే ఈవెన్ నెంబర్ 81. సారీ, ఇది D. సో ఇంకా అరేంజ్మెంట్ రాసేసుకున్నాం. D L O E N T Y R అరేంజ్మెంట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. 3 persons were born after T. No. 2 persons were born in between D and N. D కి N మధ్య no. 4 persons were born before E. E కి ముందు ఓన్లీ 3 persons. నన్ ఆఫ్ 1 2 3. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. నేను N కింద పెట్టడం వల్ల 4 E and T no. సో ఎక్కడో క్యాలిక్యులేషన్ అయితే N పైన పెట్టడం వల్ల 3. ఓకే, N పైన పెట్టడం వల్ల 3 persons కింద వచ్చారు అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. అది రాంగ్ అయింది. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇఫ్ ద వోవెల్స్ ఇన్ ఆల్ ద వర్డ్స్ ఆర్ డ్రాప్డ్ దెన్ అరేంజ్ ఆల్ లెటర్స్ ఇన్ సీక్వెన్స్. అప్పుడు ఏమవుతుంది? FU FR SX Z Y T M. Then arrange all letters in sequence which will become the second letter from the right end of the sequence. Okay, సీక్వెన్స్ లో పెట్టమన్నాడు. ఫస్ట్ ఏం రావాలి? F. M O R S T X Y Z. The 6th letter from the right end of the sequence. 2 3 4 5 6. 6 అయితే R. లేదే మరి. A E I O U I. U ఉండకూడదు, I ఉండకూడదు. దీని ప్రకారం చూద్దాం. 1 2 3 4 5 6 S అవ్వాలి. ఈ రకం ఇందులోనే సీక్వెన్స్లో చూస్తే S అవుతుంది. ఆల్ఫాబెట్ సిరీస్ అని అంటే ఆల్ లెటర్ ఇన్ సీక్వెన్స్ అన్నాడు, ఆల్ఫాబెట్ సిరీస్ అనలే. అప్పుడు ఎస్ఏ కదా అవుతుంది. 16th క్వశ్చన్ ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆల్ లెటర్స్ ఇన్ సీక్వెన్స్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్, దాని ప్రకారం వెళ్దాం. నెక్స్ట్, ఓన్లీ ఫ్యూ SSTs ఆర్ ఇంగ్లీష్. SST English. Some SSTs are English, some SSTs are not English. Some math or science. No English is math. Some math or science. Okay. Some science is not English. Some science is not English. Correct.
సమ్ ఎస్ఎస్టి ఆర్ నాట్ మ్యాథ్, ఇది కూడా కరెక్ట్. ఈ రకంగా చూసుకుంటే కరెక్ట్, కానీ రాంగ్ ఎక్కడ చేసాము? బోత్ 1 and 2 ఫాలోస్. కాదు అని కరెక్ట్గా చెప్పారు. ఓకే, డైరెక్షన్ టెస్ట్. 7 cricket players are standing at some distance on the ground such that Rohit stands 30 meters to the west of Virat. విరాట్కి వెస్ట్లో 30 meters రోహిత్ ఉన్నాడు. Who stands 17 meters north of Gautam? 17 meters north of Gautam అంటే ఇక్కడికి 17 meters నార్త్లో గౌతమ్. ధోని స్టాండ్స్ 6 meters to the north of Raina. సచిన్ స్టాండ్స్ south of Rishabh, and Sachin is 15 meters to the west of Gautam. 15 meters Sachin stands south of 11 meters south of, ఇక్కడ 11 meters south of Rishabh. ఓకే, ధోని స్టాండ్స్ రైనా స్టాండ్స్ 22 meters to the east of Rishabh. అంటే ఇదొక 15, ఇదొక 7. ఇక్కడ ఎవరు ఉండాలి? రైనా ఉండాలి. ధోని స్టాండ్ 6 meters to the north of రైనా, ఇది 6 meters, అప్పుడు ఇది ధోని. ఇప్పుడు ఏమవుతుందిరా అంటే వాట్ ఈస్ ద డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ విరాట్ విత్ రెస్పెక్ట్ టు ధోని? విరాట్ వెస్ట్లో 7 meters, 7 meters వెస్ట్. ఆన్సర్ కరెక్టా రాంగ్గా చూద్దాం. ఎన్నో క్వశ్చన్? 26th క్వశ్చన్. 7 meters వెస్ట్ కరెక్ట్ ఆన్సర్. మరి నేను ఎక్కడ తప్పు వేసాను? క్వశ్చన్ రాంగ్ చదువు ఉంటాను. క్వశ్చన్ రాంగ్ చదవడం కూడా తప్పే. నెక్స్ట్, 6 people were seated in a linear row. Some of them were facing north while some of them were facing south. If 2 persons facing the same direction, then one person face north and also other person faces north. If 2 persons are facing opposite direction, then one person face north direction and other person face south direction. ఈ సీటింగ్ లీనియర్ అరేంజ్మెంట్ నాకు కొద్దిగా దడ. ఏ ఈజ్ సీటెడ్, ఎంతమంది? ఫస్ట్ 6 people in a linear row. చూద్దాం. 1 2 3 4 5 6. అలాగే ఇక్కడ కూడా 1 2 3 4 5 6. ఎవరైనా ఎండ్లో కూర్చున్నారా? లేదు. ఓకే, ఏ ఈజ్ సీటెడ్ సెకండ్ ఫ్రమ్ one of the ends, second from one of the ends and second to the right of F. Second from one of the end నుంచి సెకండ్లో కూర్చున్నాడు. సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఎఫ్కి సెకండ్ రైట్లో, అప్పుడు ఎఫ్ ఫేసింగ్ సౌత్. అప్పుడు ఇక్కడ ఏ కూర్చుంటే అప్పుడు ఎఫ్ ఫేసింగ్ నార్త్. సారీ సెకండ్లో కూర్చుంటే అప్పుడు ఇక్కడ ఎఫ్ ఫేసింగ్ నార్త్. J is seated to the immediate left of P. P is not seated at the end. ఓకే, P ఎండ్లో రాకూడదు. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P. ఓకే, Pకి
ఇమీడియట్ లెఫ్ట్లో జే. ఓకే, ఇక్కడ పి, ఇక్కడ పి పెడితే సౌత్ డైరెక్షన్లో ఇమీడియట్ లెఫ్ట్ జే, ఇక్కడ పాసిబిలిటీ. K is seated second to the left of C, who is facing north. C నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తే, సి నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తే సెకండ్ టు ద లెఫ్ట్లో కే. సి నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తే సెకండ్ టు ద లెఫ్ట్లో కే. ఓకే, కే అండ్ ఎఫ్ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. కే అండ్ ఎఫ్ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్, ఇక్కడే పోయింది. P and K face the same direction. P and K face the same direction. A and J face the same direction, but faces opposite to the direction in which K was facing. Okay, ఇప్పుడు అరేంజ్మెంట్ సరిపోయింది. ఇది ఈజీగా చేరిపోవచ్చు. లీనియర్ అరేంజ్మెంట్ అంటే భయపడ్డాను, కానీ క్లర్క్ లెవెల్లో కాస్త ఈజీగానే ఇచ్చాడు. కాకపోతే ఇవి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి టైం మిగిల్చుకోవాలి, ఫాస్ట్గా కంప్లీట్ చేసి. హూ ఈజ్ సీటెడ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే, 1 2 3 సి. హూ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ ఫ్రమ్ ద రెస్ట్? కే సి ఆపోజిట్ డైరెక్షన్, ఏ ఎఫ్ ఆపోజిట్ డైరెక్షన్, జే ఎఫ్ ఆపోజిట్ డైరెక్షన్, ఏ పి ఆపోజిట్ డైరెక్షన్, కే ఎఫ్ సేమ్ డైరెక్షన్. Who among the following is facing north? A north, C north, F south. 1 3. How many people are seated to the left of K? 5. The number of people seated to the right of dash is same as the number of people seated to the right of C. 3. F, that is F. సో క్వశ్చన్స్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. 28th క్వశ్చన్, సి కరెక్ట్ ఆన్సర్, కేఎఫ్ కరెక్ట్ ఆన్సర్, 1 and 3 కరెక్ట్ ఆన్సర్, 5 కరెక్ట్ ఆన్సర్, ఎఫ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, Wipro, L&T, TCS, ITC and HCL host a meeting in 3 different months, namely January, February, March. ఇది 31, 28, 31. But not necessarily in the same order, in which each month hosts the meeting on different dates. 12. ప్రీవియస్గా నేను ఏం చేసేవాడిని అంటే 12, 24 అని చెప్పేసి అలా పక్క పక్కనే రాసేవాడిని. ఒక ఎడ్యుకేషన్ ట్యూటర్ లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ చూసిన సార్ అయితే 12, 24 ఇలా రాసుకున్నారు. 12, 24, 12, 24 ఇది ఎలాగే రాసుకోలేము, నాకు తెలీదు. ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూద్దాం, ఎంత క్లియర్గా మనకి ఆన్సర్స్ వస్తాయో అనేది మనం చూద్దాం. So okay, let's try. No two companies host the meeting on the same date of the same month. No two companies host the ఓకే, ఏ కంపెనీ కూడా ఒక డేట్లో 2 times పెట్టదు. HCL host the meeting on the 24th of the month. ఓకే, HCL 24thలో ఉంటుంది. 2 companies hosted the meeting between HCL and Infosys. HCL, Infosys. TCS host the meeting immediately above Infosys. INF, TCS. L&T host the meeting immediately before Wipro. Before L&T. ITC host the meeting between L&T and TCS.
ఓకే, ఇక్కడ 3 పాసిబిలిటీస్ చూద్దాం. HCl 24లో ఉండాలి. HCl ఇక్కడ కూడా HCl. 2 companies hosted the meeting between HCl and Infosys. HClకి Infosysకి మధ్యన 2 companies. Infosys. Okay. TCS hosts the meeting immediately after Infosys. TCS. Okay. Because the L&T hosts the meeting immediately before Wipro. Wipro L&T. Wipro L&T. మిగిలింది ITC hosts the meeting before L&T. అవ్వదు. TCS అండ్ L&T ఇది కూడా అవ్వట్లేదు. L&T, TCS, ITC. సో ఇది పాసిబుల్ అవుతుంది. ఈ పక్కన రాసుకొని వేస్ట్. డైరెక్ట్గా ఇక్కడ పాసిబిలిటీస్ చూసుకొని చేయడమే బెస్ట్. ఇంకొకటి ఇలా పైన కింద రాయడం వల్ల క్వశ్చన్ బాగానే ఫాస్ట్గానే వెళ్తుంది, లేదంటే అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. సో ఈ అప్రోచ్ కూడా బాగుంది. ఈసారి 2 months ఈ రకంగా వస్తే ఈజీగా చేసేయచ్చు. ఆన్ విచ్ డేట్ అండ్ మంత్ డస్ ITC host the meeting? ITC January 12. ITC. How many companies host the meeting between Infosys and Wipro? None. Which of the following companies host the meeting on January 12th? Meeting on January 12th ITC kada. L&T and after TCS. Okay. క్వశ్చన్ కాస్త క్లియర్గా చదవలేదు, చూద్దాం. బిఫోర్ L&T, ఆఫ్టర్ TCS సెకండ్ది పాసిబుల్ అయ్యింది. ఆన్ విచ్ డేట్ ITC host the meeting? Feb 12th. How many companies host the meeting between Infosys and Wipro? 1, 2, 3, 4. More than 3. Which of the following companies host the meeting on January 12th? Infosys. Find the odd pair out. Jan 24 ITC కాదు. Feb 12 HCL కాదు. March 12 Wipro కాదు. Feb 24 L&T కాదు. January 12th Infosys. Odd one out, ఇది ఒకటే కరెక్ట్. The number of companies hosting the meeting before TCS is same as the number of companies hosting the meeting after L&T. క్వశ్చన్స్ అదే ఆన్సర్స్ వచ్చాయి, రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. 36th question. Feb 12 కరెక్ట్ ఆన్సర్. ఇది మోర్ దెన్ 3 కరెక్ట్ ఆన్సర్. Infosys కరెక్ట్ ఆన్సర్. January 12th Infosys కరెక్ట్ ఆన్సర్. L&T కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పటికి ఎన్ని మినిట్స్ అయ్యింది? 24 minutes అయింది రీజనింగ్. నెక్స్ట్ క్వాంట్. ఓకే, 1 year ago Pramila was 4 times as old as Sakshi. Sakshi is equal to X. Pramila is equal to 4X. 6 years hence అంటే 7 plus 7. Pramila age was will exceed Sakshi age by 9 years. Sakshi age by 9 years అంటే
అంటే ఇది 10, ఇది 1. Formula is exceeded by 1/10 అలా అనుకుందాం. ద రేషియో ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫార్ములా చూద్దాం. ఫస్ట్ ఎక్స్ కనుక్కొని దానికి +1 చేయాలి. ఫార్ములా ఏజ్ కావాలంటే 4x + 1 = క్యా. చూద్దాం. 10x + 70 = 4x + 7, 6x = 63, 9. ఎలా చేశారు? 6 years since Parmila age will exceed Sakshi's age by 9 years. Exceed 9 years. ఇక్కడ x అంటే x + 9 అవ్వాలి. అంటే 1 + 9. Sakshi's age is అంటే x + 7 = 4x + 7 + 9. ఎలా చూద్దాం? 4x, that is x అవతలకు వస్తే 3x = -7, 16. అవతలకి వెళ్తే 9. ఇప్పుడు 3. 4 3 12. ఓకే. 3 1 3. 2 12. ఇది 4 13. Parmila is to Sakshi. 13:4. 13:4 సరిపోయింది. Next, there are 30 students in class. 132 pens are distributed among the students in such a way that each girl got 4 pens and each boy get 5 pens. 5 4 9 9 1 9. ఇక్కడ 42 ఉండిపోయింది. Find the ratio of number of boys between the number of girls. 30 స్టూడెంట్స్ ఉన్నారు. 132 పెన్స్ చూద్దాం. ఒకళ్ళకి 4:9 ఉంది. ఎన్ని బాయ్స్ వస్తారు? 4/9 చూద్దాం. 9 1s 9. సారీ 1/9 చూద్దాం. 9 1s 9, 42. 9 4s 36. ఇంకా 6 ఉంది. ఇప్పుడు 9 కదా, 14 టైమ్స్ వెళ్ళిపోయింది. 4 5. ఇక్కడ 14, ఇక్కడ కూడా 14. 28 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. ఒక బాయ్కి ఇంకొక 4 ఇస్తే 15 అవుతాడు. లేకపోతే 4 ఇస్తే ఈచ్ గర్ల్ గెట్ 4 గర్ల్. ఎలా ఈజీగా ఆలోచించు. 132 పెన్స్ ఉన్నారు. 9 14 ఇంకా ఎంత మిగిలింది? 6 మిగిలింది. 90 36 1 2 6 అయితే ఇంకా 6 మిగిలింది.
6 మిగిలితే 126 పెన్స్ అయితే అయిపోయాయి. 126లో 4/9, 9/4 చూద్దాం. 4 కాదు, 4/9 చూద్దాం. 14 అంటే ఎంతమంది గర్ల్స్ వెళ్ళారు? 14, 8 సారీ 4 4s are 16, 56 పెన్స్. అవి చేస్తే ఇక్కడ 14 గర్ల్స్ 14 బాయ్స్ వెళ్ళారు. ఓకే కూల్. బాయ్స్కి 5, గర్ల్స్కి ఫైండ్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్. గర్ల్స్ 14, బాయ్స్ 15. ఇక్కడ 6 పెన్ ఉన్నాయి. ఫస్ట్ గర్ల్ అమంగ్ ద స్టూడెంట్స్ ఈచ్ గర్ల్ స్టార్టింగ్ విత్ పెన్ అలా లేదా. నెక్స్ట్ అప్పుడు ఇక్కడ వస్తే ఒక గర్ల్ కవర్ అయిపోతుంది, 4 పెన్స్. ఇంకా ఇక్కడ 5 పెన్స్ బాయ్కి అవ్వదు. డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దెమ్ ఇన్ సచ్ ఎ వే. అలాగా 28. ఇంకా 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కడో తప్పుగా ఆలోచిస్తున్నాం. 30 స్టూడెంట్స్ ఉన్నారు. 520s are 100. ఇదంతా బాయ్స్ కదా, ఇక్కడికి 100 అయిపోయాయి. 32 ఉంది. గర్ల్స్ 32, 4 8s are 32. అంటే 20:8. 4 2s are 4 5s are 5:2. ఇదొక పాసిబిలిటీ. 5:2 రాంగ్. 2:3 ఎలా 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 distributed among the students in such a way that each girl get 4 pens. Girl get 4 pens. Boy get 5 pens. Okay. 425s are 100. లేకపోతే 520s are 100. ఇక్కడ 20 ఇంకా 10 ఉన్నారు. 4 10s are 40 అవ్వాలి, కానీ 32 అన్నారు. అప్పుడు 4 8s are 32, కానీ 30 అవ్వలే. 30 స్టూడెంట్స్ అవ్వలే, ఇంకా 2 ఉండిపోయారు. సో ఇక్కడ 8 పెంచుతాం. ఒక 28 పంపించేద్దాం. 4 5s are 20. ఇక్కడ ఒక 5 స్టూడెంట్స్ పెంచుదాం. 5 స్టూడెంట్స్ పెంచితే 13 అవుతారు. ఇక్కడ అరే ఇది ఎలా చేయాలరా? అసలు లాజిక్కే తగ్గట్లేదు. 15 స్టూడెంట్స్ వైజ్ వెళ్దాం. బాయ్స్ గర్ల్స్ 15 స్టూడెంట్స్ అయితే అటు ఇటు బాయ్స్కి ఎంత 5 pens. 5 15s are 125. ఇంకా మిగిలింది ఎంత 7.
అవ్వదు. 10, 20 girls. 24s are 80. 10 5s are 50. 10 5s are 50. ఇలా కూడా అవ్వట్లేదు. 80, 50, 130. ఓకే, ఇది 9s చూద్దాం. 9 5s are 45. 132 నుంచి 45 తీస్తే 12 నుంచి 5 తీస్తే 7. 12 నుంచి 4 తీస్తే 8 కాదు. 8 4s ఇక్కడ 8 చూద్దాం. 8 4s 32. 8s 40. 20. 5 20s 100. గర్ల్ ఇంటూ 4 అవ్వాలి, బాయ్ ఇంటూ 5 అవ్వాలి. చూద్దాం. రేషియో ఇదైతే నాకు తట్టట్లేదు. ఆన్సర్ చూసేద్దాం. Let the number of boys is equal to n. Boys is equal to n. Girls is equal to 30 minus n. Okay. According to the question, 5n plus 4 into 30 minus n is equal to 132. 5n plus 120 minus 4n is equal to 132. n is equal to 12. 12 is to 30 minus 12, 18. 30 minus 12, 18. 3 4s 3 6 2 2s 2 3s 2:3. ఈ రకంగా చేయాలా? వెరీ బ్యాడ్, చాలా టైం వేస్ట్ చేస్తాం. నెక్స్ట్ 7th question. Rakesh, who saves the 35% of his income every year, got a promotion and hence his salary. Rakesh, who saves 35% of his income every year, got a promotion and hence his salary increased by 100కి 35% సేవ్ చేస్తాడు. ఎక్స్పెండిచర్ అంతా 65. ఇన్కమ్ his salary increased by 20%. Now he saves 30% of his yearly income. How much percent his savings increased? So 3 12s 36. 1/35 into 100. 35 2s 70. 70 ఇంకా 30 ఉంది. 30/35 అంటే 5 6 5 7s 6/7. 100 minus 14 తీసేస్తే 2.85. 2.85% ఇంక్రీజ్ చేశాడు. బాగుంది. What is the difference between the simple interest received on 3% per annum for 6 months and simple interest received on for 18 months? Three into 6/12, 1/2, 3/2. 6/12 1/2 అయింది. 3/2 11500 into 3/2.
3%, 3 by 100, 200. Okay, let's try. 3% అంటే into 1/2 అదే సేమ్ అవుతుంది. 3, 5, 15, 3, 4, 3 by 2. Next 75 received on 7500 into 13% into 18 by 12. 6 2s are 6 3s are 2s are 6 3s are 0 0 0 0 3 7 750 375 are 150 75 225 5 7 or 9 into 3 by 2. 2 4s are 8, 2 8s are 16, 2 7s are 14.5, 3 5s are 15, 3 7s are 21, 22, 3 8s are 24, 3 4s are 12, 1462.5 minus 172.5, 0 0 16 లోంచి 7 తీస్తే 9, 13 1290. ఇది కాకుండా ఇంకా సింపుల్ మెథడ్ ఏదైనా ఉందా? అలాగేం లేదు, డైరెక్ట్గా వీడు కూడా నా మెథడే ఫాలో అయ్యాడు. నెక్స్ట్ 4 power x into root over 5 1s are 5, 5 3s are 15, 5 5s are 25. ఇక్కడ 5 1s are 5, 5 2s are 10, 5 7s are 35, 9 3s are 27. అప్పుడు ఏమవ్వాలి? 5 3s are 15 into root 3. Sorry, 5 into 3 into root 3 into 3. $675 13 టేబుల్లో ఉందా? 5 13s are 70, 5 13s are 65, 5 13s are 65, 5 5s are 25, 5 2s are 10, 5 7s are 35, 9 3s are 5 into 3 into root 3 divided by 13 is equal to 2 power 4 into 2 power 3 into 13 అయిపోయింది. వీటితో అవసరం లేదు. 2 power 7, ఓకే, 2 square whole square అనుకుంటే ఒక 2 into 2 2 power 2x 2 power 7 ఉంది. ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదా? ఆన్సర్ చూద్దాం.
18th question. Approach okay, approximate value అన్నాడు. 4 power x into 26 square 676. 676 by 13 is equal to 2 power 7. 13 2s ఇక్కడొక 2 ఇక్కడొక 2 క్యాన్సిల్ అయిపోతే 2 power 6 ఉంటుంది. 2 power 2x is equal to 2 power 6 అంటే 3 ఆన్సర్. అప్రాక్సిమేట్ వాల్యూ అని చూడలేదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పోయింది. ఎన్ని క్వశ్చన్స్, ఒక సింగిల్ క్వశ్చనే కదా. అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎన్జిఓ ఇన్ జైపూర్ 40, 41, 42 with respect to funds collected in NGO and Sitapur 20, 22, 24. చూద్దాం ఇంటూ 100 పర్సంటేజ్ అన్నాడు. 6 4s are 24, 6 7s are 42, 25s are 7, 25, 6 4s are 24, 7s are 40, 6 8s are 48, 7 5s are 35, 3 7 21. అరే ఏట్రా ఇది, 7/4 అంటే 3/4 ఎక్స్ట్రా, ఎక్కడో తేడా పడుతుంది. జైపూర్ 44 ఓకే బై 24, 4 6 4 11s into 100, 1100 by 6, 6 1s 6, ఇక్కడ 50 ఉంది. 6 7 6 8s 48, ఇక్కడ 2 ఉంది. 6 3s 18 పాయింట్, ఇంకొక 2 ఉంది 6, 183.2/3 అంటే 183.33 ఉంది. 183 పాయింట్కి దగ్గరగా ఉంది. సో ఇదే 183.33 రైట్ ఆన్సరా కాదా చెక్ చేద్దాం. 28 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ బోట్ క్యూ ఇన్ స్టిల్ వాటర్ 30 kilometers and its a downstream speed is equal to speed in still water is equal to 3 kilometers per hour more than downstream speed of boat, that is 33. Boat P baboy, and its a downstream speed is speed of boat P downstream more than stream is flowing with speed 15 kilometers per hour, then boat P will cover 240 kilometers upstream. Speed stream of flowing with
ఏదో తేడా కొడుతుంది ఆన్సర్ చూద్దాం. Speed of boat Q in still water, that is 30 kilometers per hour. Stream speed A plus B is equal to downstream, A minus B is equal to upstream. Okay, ఇందులో స్పీడ్ ఆఫ్ బోట్ Q in still water, boat Q in still water is 30 kilometers per hour. Q is equal to 30 kilometers per hour. Speed of stream is 15 kilometers. Downstream speed of boat Q is speed of boat Q is 3 kilometers more than the downstream speed, and its downstream speed is 3 kilometers more than the downstream speed of boat P. Downstream speed of boat Q is 30 plus 15. అలాగా stream is flowing with speed 15 kilometers per hour. ఓకే, ఆ లెక్కను చూసుకుంటే డౌన్ స్ట్రీమ్ వెళ్ళాలి Q, ఇది కరెంట్, ఇది P, ఇది కరెంట్ అనుకున్నాం. Q 30 కాబట్టి ప్లస్ కరెంట్, స్ట్రీమ్ ఆఫ్ కరెంట్ 15 ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ 45 అయ్యింది. ద బోట్ P విల్ కవర్ 240 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ హౌ మెనీ అవర్స్ అని అడిగాడు. ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ 3 kilometers more than downstream speed of P. Downstream speed of P 45 minus 3 అంటే 42. Speed of boat in still water is 42. Okay, current 15 ఉంది. Speed of boat in still water ఇప్పుడు P అవుతుంది. ఓకే, రాసుకున్న దాని ప్రకారం కరెక్టే. 45 minus 2 అంటే 42. 42 minus 15 అంటే అప్ స్ట్రీమ్ ఎంత అవ్వాలి? 45 minus 15 is equal to, మరి ఇక్కడ 42 minus 15 అంటే 27 is equal to upstream. The boat P will cover 240 kilometers upstream in how many? అప్పుడు 240 by 42 minus in still water. మరి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఏట్రా, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అని అప్ డౌన్ చేస్తున్నాడు. స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత? 42 kilometers per hour. ఓకే, ఇది ఒక కండిషన్ అనుకుంటే, స్పీడ్ ఆఫ్ కరెంట్ మాత్రం సేమ్, కరెంట్ ఈజ్ 15 kilometers per hour అనేది సేమ్. ఇప్పుడు పీక్ కూడా, బోట్ పీక్ కూడా, ఇది బోట్ Q, బోట్ పీక్ కూడా డౌన్ స్ట్రీమ్ ఉంటుంది కదా. ఈ డౌన్ స్ట్రీమ్ ఎంత అంటే Q యొక్క డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి 3 తక్కువ, అంటే 42. ఇప్పుడు బోట్ P యొక్క కావాలి అని అనుకుంటే, బోట్ P డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అనుకుంటే 45 minus 15 అవుతుంది. ఓకే, బోట్ P కావాలనుకుంటే 42 minus 15 27 అవుతుంది. ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ అడిగాడు.
అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత? బీపీ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు అప్స్ట్రీమ్ స్పీడ్. బీపీ అంటే ఎంత? 27 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు అప్స్ట్రీమ్ స్పీడ్, దట్ ఈస్ 12 కిలోమీటర్స్ పర్ అవర్. అప్స్ట్రీమ్ స్పీడ్ అయితే వచ్చేసింది. పీ విల్ కవర్ ఎన్ని అవర్స్లో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 240/12, 20 అవర్స్. ఇక్కడ రెండు బోర్డ్స్ ఇవ్వడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాం అంతే. డౌన్స్ట్రీమ్ అప్స్ట్రీమ్, బోట్ పి అప్స్ట్రీమ్ రిలేటెడ్ డౌన్స్ట్రీమ్ స్పీడ్ అప్స్ట్రీమ్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఇంకొకటి ఎక్కడ చూసాను, అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ 5 persons PQRST engaged in a piece of work. Okay, R plus S together can complete a work in 32 days. P plus Q can complete the whole work in 48 days, which is equal to the time taken by S alone. S alone ఎంత? 48 alone complete the whole work. P alone can complete the whole work in 80 days, and the ratio of efficiency S and T is equal to 5:4. అప్పుడు వర్క్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 4:5. అప్పుడు ఎస్ అంటే ఇదంతా 12 అన్నట్టు. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? -12 అంటే ఆర్ 20 అవ్వాలి. ఇప్పుడు T5 ఉంది, ఆర్ 20. వీళ్ళ ఎఫిషియన్సీ కోసమే మాట్లాడుతున్నారు. P80 అంటే హోల్ వర్క్ ఇన్ 80 days. క్యూ ఎంత అవ్వాలి? ఓకే, ఇక్కడ దీని ప్రకారం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే P ప్లస్ Q ప్లస్ R ప్లస్ S ఈజ్ ఈక్వల్ టు 32. మళ్ళీ ఇక్కడ 32 చేస్తే 48 వస్తుంది. చూద్దాం. ఇప్పుడు ఇది తెలియాలి అంటే P80 ఉంది కదా, R and S 32, P and Q 48, which is equal to time taken S alone to complete the whole work. P కి P12 అంటే T512 60 days. T60 days అవ్వాలి. T60 days ఎస్. అప్పుడు బై 12 చేయాలి. అది 60 days అయ్యింది. క్వశ్చన్లో చూద్దాం. విచ్ పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్ బై క్యూ ఇన్ 40 days? ఈ 80 days ఇచ్చాడు.
4 8s 32, 4 12s ఇప్పుడు 8 12s 96, 32 3s 48 2s 4 5s 4 3s P plus Q is equal to 2. B 80 days అయితే ఏదో తప్పు చేస్తున్నాం. ఏదో తప్పు చేస్తున్నారు అబ్బాయి. ఆన్సర్ చూద్దాము. 30 చూద్దాం. 5/4 30 32 days 96 days అలాగే 4 12s 48 ఎలాగా P plus Q together 48, P alone 80 days, which is equal to time taken by S alone 48 days. Q alone can complete the whole work in ఇచ్చాడా Q alone ఇవ్వలేదు. Q alone can complete the whole work in 1/1/48 minus 1/8 is 120 days. అలాగే సార్ 120 days. దీని నుంచి మన మెథడ్లోకి ఎలా రప్పించాలి? T/5 48 into 5/4 12 60. T వర్క్ 60, అది కరెక్టే చేసావు. R alone can complete the work in S 4 12s 48 అయితే R alone 96 అవ్వాలా? Rది క్రాక్ చేస్తే Q క్రాక్ అయిపోద్ది. 1/48 4 12s 48 T 60, అది ఓకే. R 96 అలాగైంది. S 48 అంటే 4 చేస్తే 20. R ఎలా వచ్చింది? క్రాక్ అవ్వట్లేదు. R 20 కాదు, S 12 అనుకుంది. 5 12s 60 అనుకుందాం. నాకు అర్థం కానిదల్లా ఇది ఓకే. ఎక్స్ప్లెనేషన్ ద్వారా వచ్చిన అంటే Q కావాలి అంటే
1/48 మైనస్ 1/80 తీయాలి. R కావాలి అనుకుంటే 1/32 మైనస్ 1/48 తీయాలి. ఇది ఎందుకు 32/s దీన్ని ఖచ్చితంగా ఇది నేను నా మెథడ్లో సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. నెక్స్ట్ 850 ml mixture contains milk and water in the ratio 17. 850 ml 10:7 and 20% of mixture is replaced by water. This process is repeated for one more time. Then the quantity of water in the mixture. ఇది కూడా తెలిసిన మెథడే కానీ గుర్తు రావట్లే. ఇది చూద్దాం. 5, 10, 19, 36, 134, 5, 9, 2 square plus 1, 3 square, 4 square plus 1, 17, 4 square plus 1, 5 square, 25 అవ్వాలి. 11, 6, 6 square plus 1, 36 plus 1, 37 అవ్వట్లేదే. 1, 16 అంటే ఇక్కడ 17. 4 square plus 1, 2, 3, 4. 25 వచ్చేస్తే 61. How? 2 square plus 1, 2 cube plus 1, 2 power 4 plus 1, 2 power 5 plus 1 అంటే 37. యాడ్ చేస్తే 7, 6, 13, 7, 2 power 6 plus 1, 32 and 64 plus 1, 65. సారీ, 2 power 5, 32, 33 కదా. అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి? 69 అవ్వాలి. 69 ఆన్సర్. అప్పుడు ఇక్కడ 64 plus 1, 65, 4, 13 సరిపోయింది. 35 క్వశ్చన్. ఇదైతే సో ఈ వీడియోకి ఇంతే గైస్. నేనైతే ఒక 6 క్వశ్చన్స్ అయితే వదిలేసాను. అవి ఖచ్చితంగా వాటికి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉండేలాగా చూసి మళ్ళీ మీకు చెప్పాలి. అది నా బాధ్యత, నేను చేస్తాను ఖచ్చితంగా. సో రేపటి మాక్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.